మెదక్ జిల్లా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులు సిబ్బంది కోసం స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు స్థానికంగా ప్రసిద్ధ వ్యాపార సంస్థ దారం రమేష్ అండ్ సన్స్ సేవా ధోరణితో ముందుకొచ్చారు. వాటర్ ప్యూరిఫైయర్ నూతన సదుపాయాన్ని ప్రారంభించడంతో ఆసుపత్రిలో త్రాగునీటి సరఫరా మరింత సజావుగా కొనసాగనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ముఖ్య అతిథిగా హాజరై వాటర్ ప్యూరిఫైయర్ గది రిబ్బన్ కట్ చేసి ప్యూరిఫైయర్ మిషన్ను ఆన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దారం రమేష్ అండ్ సన్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయం. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి సందేశాన్ని అందిస్తాయని, ప్రజా సంక్షేమానికి తోడ్పడేవారు నిజమైన ప్రజాసేవకులని ఆయన కొనియాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రి మాట్లాడుతూ ఆసుపత్రి సౌకర్యాల మెరుగుదల కోసం ఇలాంటి దాతృత్వం ఎంతో అవసరం. దారం రమేష్ అండ్ సన్స్ సమాజానికి సేవ చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. దారం రమేష్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ప్రేమ నమ్మకం వల్లే మేము ఎదిగాం. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వడం మన బాధ్యత. రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కేంద్రం. దీని అభివృద్ధికి ఎల్లప్పుడూ మా సహకారం అందిస్తాం అని అన్నారు. నూతన ప్యూరిఫైయర్ను బిగించడంతో ఆసుపత్రి సిబ్బంది రోగులు సంతోషం వ్యక్తం చేశారు. త్రాగునీరు అత్యవసరమైన అవసరం. దీన్ని సక్రమంగా పనిచేసేలా చేసినందుకు దాతలకు ధన్యవాదాలు అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, దామోదర్ రావు, ఏలేటి రాజశేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎనిశెట్టి అశోక్ గుప్తా, అల్లాడి వెంకటేష్, రేవెల్లి వినయ్ సాగర్, అలాగే ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఒక చక్కటి మంచినీరు సౌకర్యానికి మంచినీరు అందించాలనే ఆలోచనలో తన మాతృత్వంతో దారం రమేష్ గారి పుత్రుడైనటువంటి శంకర్ గారు ఒక వాటర్ ప్యూరిఫైయర్ దానం చేసి అందరూ కూడా చక్కటి మంచినీరు సౌకర్యం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అలాగే ఈ హాస్పిటల్ నేను 30 సంవత్సరాలు చూస్తున్నాను, కానీ అప్పుడు ఏం డెవలప్ లేకుంటే మొదటి వరకు కూడా మరి లింబాద్రి గారు వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అంటే డోర్లు కూడా ఉంటూ ఇక్కడ ప్రతిదీ పట్టించుకొని మంచి ఒక వాతావరణాన్ని కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ గారు, మరి అలాగే మైంపల్లి హనుమంతరావు గారు, మరి సుబ్రహ్మణ్యరావు గారు, వీళ్ళందరూ కూడా కృషి చేసి ఒక హాస్పిటల్ ఒక మంచి వాతావరణం కల్పించాలి, మన ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని ఆలోచనతో మొన్ననే రీసెంట్గా 24 గంటల కరెంటు, మరి ఒక జనరేటర్, అట్లా మిగతా స్టాఫ్ కూడా వస్తారు. కాబట్టి మనం అందరం కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మాధవ్ గారికి అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం అంతా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రామాయంపేట హాస్పిటల్ ఎప్పుడు చూసినాం అది కుక్కలు పట్టుకుంటే మేము చూసినప్పుడు ఎంత బాగా ఏంటంటే మంచి వాతావరణం. నిన్న మెదక్లో చూస్తే ప్రమాణంగా చూస్తే మస్తు మంది ఉన్నారు మెదక్ హాస్పిటల్లో. అంటే ఇప్పుడు ఇది కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. రాను చాలా డెవలప్ అవుతుంది. మరి అలాగే మరి ఇంకా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో అందరం కూడా ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే మరి వాళ్ళు మీకందరూ కూడా కలిగి చేసి మరి ఒక చక్కటి వాతావరణాన్ని రూపొందించుకుని మంచి సర్వీస్ చేసే హాస్పిటల్ తెలియజేసుకుంటూ ముఖ్య అతిథి సుప్రభాతరావు గారికి, ఈ చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన సార్ గారికి, మన రామాయంపేట ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ యాదగిరి గారికి, మరియు విజయలక్ష్మి గారికి, మరియు మా అయినటువంటి హీరో రాజశేఖర్ రెడ్డి, మా చైర్మన్ గారికి, మరియు ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షుడు సత్యం గారి, మరియు ఈరోజు నా కష్టాన్ని తప్పించిన రమేష్ మరియు మన కుటుంబ సభ్యులు సంతు మరియు శంకర్
గారికి నా యొక్క ఇక్కడ ముందు కూర్చున్న పత్రికా విలేకరులకు మరియు సిస్టర్ గారికి మరియు నా తోటి మిత్రులందరికీ పేరు పేరు నాకు చాలా కష్టం ఉండే ఏంటంటే ఒకలాగా సార్ చూపిస్తూనే ఉంటాడు. అయితే ఆ వాటర్ అనేది నేనే సప్లై చేసేది ఇక్కడ. ఇప్పుడు ఈరోజు ఈ దానం రమేష్ కుటుంబం ఏదైతే ఇది డొనేట్ చేసిందో నాకు ఆ బాధ తప్పింది. ఇంకొక దాని మీద పడతాయి. ఇక హాస్పిటల్లో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మనమే ఉంటాయి. ఇది ఇక్కడ ఐసీయూ 30 పెట్టా సార్, ఐసీయూ పాకాల మన రాజేంద్ర ప్రసాద్ దామర్చరు గారు డొనేట్ చేసిండు, ఆయన మా అల్లుడే. అయితే అది ఉపయోగంలో లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సైనిక్ కానీ నేను స్టేజ్ మీద ఉన్న సుబ్రహ్మణ్యరావు గారికి విన్నవించేది ఏంటంటే ఒక్క సర్జన్ వచ్చినట్టయితే మనం ఐసీయూను వినియోగించుకోవచ్చు. అయితే ఎక్కడ లేని సర్జరీలు కూడా మనకు మెదక్ల సిద్దిపేటలో అయ్యే సర్జరీలు కూడా ఇక్కడనే అవుతాయి. అయితే చాలా అద్భుతంగా మనకు ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ విలేకరులు కానీ మంచి మంచి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు టైఫాయిడ్ వచ్చినా జ్వరాలు వచ్చినా మన స్టాఫ్ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచి సేవ చేస్తున్నారు. అయితే సార్ అడిగింది ఏంటంటే మనకు ఈ వాటర్ ప్యూరిఫై నెక్స్ట్ సరిపోదు. అయితే 30 బెడ్లు మొన్న రాకుంటే 15 బెడ్లకు వచ్చింది, 15 బెడ్లకి వెళ్ళి 30 బెడ్లకు పోయింది. అయితే నేను ఇక్కడ స్టేజ్ మీద సుబ్రహ్మణ్యరావు కోరేది ఏంటంటే ఇది 100 పడకల హాస్పిటల్ చేసి ఒక సర్జన్ ఇచ్చి గైనిక్ ఇచ్చినట్టయితే అంగరంగ వైభవంగా మన హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. ఇది మంచి ఛాన్స్ ఉన్నది. సుబ్రహ్మణ్యరావు గారికి ఈ అవకాశం మనకు దొరికినట్టయితే మనం అదృష్టంగా భావించి మన పిల్లలకు అందరికీ ఇక్కడనే ట్రీట్మెంట్ చేసుకొని అయితే రాబోయే తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మన సూపరింటెండెంట్ గారు వచ్చిన నుంచి ఓపీ అనేది జరిగింది. అప్పుడు 100 మంది కూడా లేకుంటుంటే ఇప్పుడు 250 300 దాకా ఓపీ వచ్చింది. మళ్ళా నీట్గా వస్తున్నారు హాస్పిటల్ వారికి. ఉంచుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముందు మా స్నేహబంధువు లైఫ్ క్లబ్స్